అందరికీ జై భవాని. ఈ రోజు మేము వచ్చేసి అయితే 8వ శక్తిపీఠం ఏకవీర మాత టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. ఇది వచ్చేసి మహారాష్ట్రలోని మాహోర్ అనే విలేజ్లో ఉంది. అండ్ మేము వచ్చేసి అయితే వాహన పూజ కంప్లీట్ చేసుకొని మేము నిర్మల్ నుండి అయితే బయలుదేరడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మహారాష్ట్ర మాహూర్ అనే విలేజ్ మన నిర్మల్ నుండి ఒక 120 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మన నేరడుగుండ టోల్ ప్లాజా అనమాట. ఇక్కడ టోల్ ప్లాజా నుంచి మనం కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత బోత్ ఎక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం మాహూర్ వెళ్ళే రూట్ అయితే మనకు దొరికిపోతుంది ఈజీగా. అండ్ ఫైనల్లీ మనం వచ్చేసి అయితే మహారాష్ట్ర బార్డర్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి మన తెలంగాణకు మహారాష్ట్రకు ఉన్న బార్డర్ అన్నమాట. ఇక్కడ బార్డర్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం మనకు మహారాష్ట్రనే పడుతుంది. ఇక్కడ మనం బోర్డు పైన చూసుకున్నట్టయితే మాహూర్ ఇంకా ఇక్కడ నుంచి మన మహారాష్ట్ర బార్డర్ నుండి ఇంకా 72 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే రోడ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కొంచెం రోడ్ అయితే బాగున్నది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర అంటే తెలుసు కదా మనకి, రోడ్ అయితే బాగున్నది. అండ్ ఈ గ్రీనరీ కనుక చూసుకున్నట్టయితే మస్తు ఎక్సలెంట్ ఉంది ఈ గ్రీనరీ అయితే. ఇది వచ్చేసి మన మహారాష్ట్ర నుండి మాహూర్ వెళ్ళే రూట్లోనే ఈ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ఘాట్ సెక్షన్లో ఈ గ్రీనరీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కనుక మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోని గంగా అన్నమాట, పెనుగంగ అన్నమాట. ఇక్కడ గంగ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది లొకేషన్ అయితే చూసుకున్నట్టయితే. అండ్ ఫైనల్లీ మేము వచ్చేసి అయితే ఏకవీర మాత టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మా స్వాములు అందరూ ఒక వాక్ వేసుకున్నారు. ఈ గంగ వచ్చేసి అయితే మన గుడి పక్కనే గంగ ఉంటుందన్నమాట. ఇక్కడ మేము కాళ్ళు చేతులు అట్లా కడిగేసుకొని డైరెక్ట్ అయితే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇట్లా మన గంగ అయితే సైడ్ నుంచే వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి అయితే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ పైన బోర్డు పైన కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మన ఏకవీర మాతా దేవి అని చెప్పేసి అయితే రాసి ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందడికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మా స్వాములు అయితే దర్శనం చేసుకొని అయితే ఇక్కడ కూర్చున్నారు. అండ్ ఇప్పుడైతే మనం దర్శనం అయితే చేసేసుకుందాం. నాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి. నా సంస్థ జాగ్రత్త. కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా, ఉంచపట్టి బొమ్మ గీసే అదే. అండ్ ఫైనల్లీ మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ మేము ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం గట్లా అది తీసేసుకొని అండ్ ఇక్కడ నుంచి అయితే మాహూర్ రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాం. ఈ వీడియోని అయితే నేను ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. చలో అందరికీ జై బాబా.